నమస్కారం అండి. నేను ఈరోజు మీకు ఒక ఇంటి వాస్తు గురించి చెప్పదలుచుకున్నాను. ఇది చౌటుప్పల్ దగ్గర ఒక గ్రామంలోని ఇల్లు అండి. ఈ ఇంటిలో ఉండే ఈ పెద్దబ్బాయి నాకు తెలిసిన వ్యక్తి. అయితే ఇతను ఒకరోజు నన్ను వాళ్ళ ఇంటికి వాస్తు సరిగ్గా ఉందా లేదా చూడమని కోరడం జరిగింది. నేను వెళ్ళాను. అయితే ఇల్లంతా పరిశీలించాను. ఇల్లు కూడా తప్పుగానే ఉంది. దీనికి ఇది నార్త్ ఫేస్ రోడ్ అండి. ఇది నార్త్ ఫేసు ఇల్లతంది. ఇది రోడ్డు, నార్త్ రోడ్డు. అయితే దీనికి అతను వీళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉందండి. ఇదంతా ఖాళీ ప్లేస్ ఉంది. ఇక్కడ నుండి ఒక రోడ్ వస్తుందండి ఆ ఊర్లో. ఇట్లా రోడ్ వచ్చి ఇలా క్రాస్ అయ్యి ఇలా ఈ విధంగా రోడ్ ఉంది ఆ ఊర్లో ఈ ఇంటికి. ఈ ఇల్లుని అబ్జర్వ్ చేస్తే ఈ లోపట కొద్దిగా గొప్పగా వాస్తు ప్రకారంగా ఉన్నప్పటికీ వీళ్ళు ఏం చేశారంటే, ఇంటి మీద ఉత్తరం సైడు వల్ల ఒక రూమ్ వేసిరండి. అంటే ఇంటికి మీద ఈ ఉత్తరం భాగాన్ని వేసారు. వేయాల్సింది ఇటు దక్షిణము లేదా ఇటు పశ్చిమం. ఈ లెవెల్ వరకు ఇక్కడైనా కట్టాలి, ఈ లెవెల్ వరకు ఇక్కడనైనా కట్టాల్సింది. వాళ్ళు ఏం చేశారంటే ఈ లెవెల్ వరకు ఇలా పైన ఒక రూమ్ కట్టారు. అది ఉత్తరంలో ఎప్పుడు పై భాగాన రూమ్లు కట్టకూడదు, తూర్పు భాగాన కూడా కట్టకూడదు. కడితే పశ్చిమంలో కానీ దక్షిణంలో కానీ కట్టాలి. వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఉత్తరంలో కట్టారు. ఇది తప్పు. ఇది చాలా అనారోగ్యాలకు, ఆర్థికంగా దిగజారిపోవడానికి ఇది సూచిస్తుంది. ప్లస్ స్త్రీలకు కూడా చెడు చేస్తుంది. కానీ జరిగింది ఏంటంటే, నేను ఈ ఇల్లు వాస్తుని చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫాదర్ అయితే లేడండి, అతను కూడా చనిపోయాడు. ఆ తర్వాత వారు నన్ను సంప్రదించడం మూలన నేను వెళ్ళి ఎంత అబ్జర్వ్ చేసిన తర్వాత నేను ఏం చెప్పానంటే, ఈ బిల్డింగ్ ఎక్కి చూసినప్పుడు ఇక్కడ నుండి ఒక రోడ్ వస్తుందండి. ఇలా వచ్చి ఇలా వెళ్తుంది. అయితే ఈ రోడ్డు కానీ ఇలా ఉన్నప్పుడు మనకేమవుతుందంటే, ఇప్పుడు ఇక్కడ నుండి మనం వచ్చిన మనుషులు వచ్చినా, కార్లు వచ్చినా, లారీలు వచ్చినా, బస్సులు వచ్చినా దీని చూపు అనేది ఫస్ట్ ఇంతవరకు వచ్చేంత వరకు దీని లైటు ఫోకసు, మన కంటి ఫోకస్ కూడా నడిచేవారికైనా ఇది చక్కగా వచ్చి ఇక్కడ తాకుతుందండి. ఇది ఏమవుతుందంటే ఈ పశ్చిమ ఫేస్లో నైరుతి అవుతుంది. కాబట్టి ఇది పశ్చిమ నైరుతి వీధిపోతుంది. ఇది దీనివల్ల మీ ఫాదర్ చనిపోయిందని అనుకుంటున్నాను నేనైతే అని చెప్పడం జరిగింది. సరే, జరిగింది ఏదో జరిగింది. ఇప్పటికైనా మీరు దీన్ని ఇక్కడ ఒక బలమైన గోడ కట్టమని చెప్పాను నేను. కనీసము ఇలా ఇంటికి సగం వరకు ఇలా గోడ కట్టుకోమని సూచించడం జరిగింది. బలమైన గోడ 9-10 ఇంచులతో ఉండి ఒక అంతస్తు వరకు వేసుకుంటే చాలా బాగుంటుంది. అది ఉన్నదే ఒక అంతస్తు, కాకపోతే ఈ ముందు భాగాన ఒక రూమ్ కట్టిన ఇల్లు. సో ఇలా కట్టుకుంటే మీకు ఈ పోటీ అనేది, వీధి పోటీ అనేది పోతుంది. ఇక్కడ ఒక గోడ కట్టండి అని సూచించడం జరిగింది. సరే అన్నారు.
అయితే వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. పెద్దవాళ్ళు ఇద్దరు హైదరాబాద్లో ఉంటారు. చిన్న అందరికంటే చిన్న వాళ్ళ తమ్ముడు ఈ ఇంట్లోనే ఉండి ఈ ముందు ఉన్న భూమి వాళ్ళదే. ఈ ఇంటికి ఇటు తూర్పు భాగాన భూమి ఉంది. వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు వాళ్ళ బ్రదరు, చిన్న బ్రదరు. సో నేను చెప్పడం జరిగింది, ఈ గోడను మాత్రం కట్టుకోండి, ఈ మీద ఉన్న మిద్దెను, మీద ఉన్న రూమ్ని, ఉత్తర భాగాన ఏదైతే రూమ్ ఉందో అది తీసేయండి అని సూచించడం జరిగింది. ఇంకా కొన్ని చిన్న చిన్న మార్పులు చెప్పడం జరిగింది కింద కూడా. ముఖ్యంగా వీరికి మాత్రము 2 తప్పులు ఉన్నాయి. ఒకటి, ఈ రోడ్ అనేది ఇక్కడ పశ్చిమ నైరుతి వీధిపోటు కావడం. రెండవది, ఈ ఉత్తరంలో మీద ఒక రూమ్ కట్టడం, ఉత్తరం కట్టడం కరెక్ట్ కాదు. సో తను సరే అన్నారు. వాళ్ళు ఈ గోడను కట్టలేదండి. నేను చెప్పిన కమ్సకమ్ము ఒక 4-5 ఇయర్స్ తర్వాత వాళ్ళ తమ్ముడు ఏదైతే ఉన్నాడో, చిన్న ఆయన వ్యవసాయం చేసుకుంటూ ఊర్లో ఉండేవాడో, అతనికి హార్ట్ అటాక్ రావడము, చనిపోవడం జరిగిందండి. ఇది నేను చెప్పిన తర్వాత కూడా వీరు ఈ గోడ కట్టుకోకపోవడము వీళ్ళు చేసిన చాలా పెద్ద తప్పు. రెండవది, ఈ ఉత్తరంలో మీద పైభాగాన ఉన్న రూము తీసేయకపోవడం, ఇది రెండో తప్పు. సో వాస్తు అనేది మనము పాటిస్తే బాగుంటుంది. అయితే వాస్తులు కూడా మనము చెప్పినప్పటికీ చెయ్యాలంటే కొన్నిసార్లు ఈ వాస్తు అనేది చెయ్యనివ్వదండి, అలా పోతూ ఉంటుంది. దీనికి దృఢమైన సంకల్పం ఉండాలి. చాలా దృఢమైన సంకల్పం ఉన్నప్పుడే ఇలాంటి గోడను కట్టగలుగుతాము. మిగతా పనులన్నీ పక్కకు పెట్టి ఫస్ట్ ఈ పని చేయాల్సింది ఇల్లు. సరే చూద్దాంలే, చేద్దాంలే అని అనుకుంటారు. అలా అలా కాలం గడుస్తూ ఉంటుంది. అంతలోనే వాళ్ళ చిన్న బ్రదరు హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది. అతను పెద్ద వయసు కూడా కాదండి, నాకు తెలిసి 35-40 సంవత్సరాల లోపే ఉంటాడు. కాబట్టి మీరు ఎవరైనా సరే పల్లెల్లో అయినా పట్టణంలో అయినా ఇల్లు కట్టాలనుకున్నప్పుడు మంచి వాస్తు తెలిసిన వారిని పిలిపించి వాళ్ళు సూచించిన విధంగా ఇల్లు కట్టుకుంటారని నేను ఆశిస్తున్నా. మీరు ఎవరైనా ఇల్లు వాస్తును చూడడానికి మీకు అవసరమైతే నా నెంబర్ ఇక్కడ ఇచ్చాను, ఈ నెంబర్కి కాల్ చేయండి, మీకు నేను అటెండ్ అవుతాను. లేదా మీరు ఇల్లు కట్టుకునే ముందు గ్రాఫ్ గీస్తారు కదా, ఆ గ్రాఫ్ కూడా ఒకసారి చూపించుకోవాలనుకుంటే మీకు తెలిసిన ఎవరైనా సరే మంచి వాస్తు తెలిసిన వారితో దాన్ని చూపించుకోండి. అన్నీ బాగుంటే పర్వాలేదు, లేదంటే అతను సూచించిన ప్రకారము మీరు ఇల్లు కట్టుకోండి. ఇది నేను చెప్పినా వీళ్ళు వినలేదు కాబట్టి ఇలాంటి సంఘటన జరిగింది. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు సిటీలోనే ఉంటారు. వాళ్ళ మదర్ మాత్రం ఈ ఇంట్లోనే ఉంటుంది ఇప్పటికి కూడా. ఇది నేను చూసిన ఇంటి వాస్తు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.